ఏంటండి, నన్ను ఓదార్చాలని వచ్చారా? ఏమని ఓదారుస్తారు? ఊరుకోరాదా? ఆ భగవంతుడు మనకి అన్యాయం చేశాడు అంటారా? కన్న బిడ్డని దూరం చేసి నీకు కడుపు కోతని మిగిల్చాడు అంటారా? చెప్పండి, ఏమని ఓదారుస్తారు? అయినా మీరు చేసిన దానికంటే ఆ భగవంతుడు చేసింది అన్యాయమా? ఇంకా నాకు తెలియదని అనుకుంటున్నారా? ఒకప్పుడు మీ స్నేహితుడి కోసం నా పొత్తిళ్లలో ఉన్న ఒక బిడ్డని నాకు దూరం చేశారు. ఇప్పుడు ఆ బిడ్డే నా రెండో బిడ్డని నాకు శాశ్వతంగా దూరం చేసేసింది. చెప్పండి, ఈరోజు నా కడుపు కోతకి కారణం మీరు కదూ? నా కన్నీళ్ళకి కారణం మీరు కదూ? మీ స్నేహితుడి మీద ఉన్న అభిమానం నా మీద లేకపోయినా ఇంత కనీసం ఇంత జాలి ఉన్నా ఆ రోజు మీరు ఈ పని చేసేవారు కాదు. ఈ రోజు నాకు ఈ గతి పట్టేదే కాదు. అసలు ఏం జరిగిందంటే? వద్దు, దయచేసి మీరు నాకు ఇంకేం చెప్పొద్దు. ఆ రోజు మీరు చేసింది మీకు గొప్ప త్యాగం అనిపించవచ్చు, కానీ మీరు చేసిన గొప్ప త్యాగానికి ఫలితం ఈ చెయ్యి నరికేయడం, ఒక కన్ను మరొక కంటిని పొడి చేయడం. అంతేగా? ఒక తల్లి కన్నీళ్లు తుడవడానికి మీ భార్య కడుపులో చిచ్చు పెట్టారే, మీకు మనసు ఎలా ఒప్పిందండి? ఒక స్నేహితుడిగా హర్ష బాధను చూడలేక వాడి కన్నీళ్లు తుడవాలనుకున్నాను. కానీ ఈరోజు అదే నీకు నాకు కడుపు కోత మిగులుస్తుందని నేను అనుకోలేదు, ఊహించలేదు. ఇది నీతో చెప్పలేక నాలో నేనే నన్ను క్షమించు రాధా, నన్ను క్షమించు. ఇప్పుడు తెలిసి మాత్రం ప్రయోజనం ఏముందండి? అయిపోయింది, అంత అయిపోయింది. నా బిడ్డ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదండి, రాకూడదు. ఇద్దరు బిడ్డలకు తల్లినయ్యుండి కూడా ఈవేళ అమ్మ అనే పిలుపుకి నోచుకొని దౌర్భాగ్యురాలిని. అయ్యో, దగా చేశారు కదండి రాధా. నువ్వే నా ప్రాణం అంటూనే నన్ను నిలువున మోసం చేశారు కదండి.
ఒక్క మాట నాతో చెప్పుంటే సౌందర్య కాళ్ళు పట్టుకునైనా అర్చన నీ తోడబుట్టిందే, దాని బతుకుతో ఆడుకోకు, దానికి అన్యాయం చేయకు అని బతిమలాడుకునేదాన్ని. ఇంత జరుగుతున్నా కూడా నిజాన్ని దాచిపెట్టి అవకాశం కూడా లేకుండా చేశారు కదండి. నిజం తెలిస్తే సౌందర్య ఇలా చేసేది కాదేమోనండి. అక్క చెల్లెళ్ళ మధ్య అగాధం దూరం అయిపోయేది. గొప్ప త్యాగమూర్తి అనిపించుకుని ఏం సాధించారండి? ఎవరిని కాకుండా చేశారు, ఏది లేకుండా చేశారు, ఏది లేకుండా చేశారు. లల్లి, నానమ్మ, లల్లి ఏంటమ్మా ఇది? నానమ్మ, అమ్మ కావాలి. అయ్యో భగవంతుడా, ఎలాంటి పరిస్థితి కల్పించావయ్యా? లల్లి లేమ్మా, అన్నం పెడతానులే. నాకు అన్నం వద్దు, అమ్మ కావాలి. ఎక్కడి నుంచి తీసుకురానమ్మా? లేదమ్మా, మీ అమ్మ రాదు, రానే రాదు. నానమ్మ, అవునమ్మా, నువ్వే అంటుంటావు కదా మీ అమ్మ చాలా మంచిది అని. మంచివాళ్ళంటే ఆ దేవుడికి చాలా ఇష్టమమ్మా. అందుకే ఇంత తొందరగా తన దగ్గరికి రప్పించుకున్నాడు. మరి నాన్నమ్మయ్యాడు? లేదమ్మా, మొన్నటి నుండి ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలీదు. ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని అన్ని చోట్ల వెతికించాను, కానీ లాభం లేదు. ఎందుకు నాన్నమ్మ ఇలా జరుగుతుంది? ఇంత ఘోరం జరగడానికి కారణం ఆ సౌందర్యే. కోడలని తెచ్చుకుంటే కొంపకి కొరివి పెట్టింది. చేయాల్సిందంతా చేసి తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని ఎక్కడో దాక్కోనుంటుంది. అయినా ఇంకెన్నాళ్ళు దాక్కుంటుందిలే. ఏదో ఒకరోజు అది బయటికి రాక మానదు. అది చేసిన పాపాలు బద్దలవక తప్పవు.
పెద్దాడా రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావురా? మాట్లాడవేరా, నువ్వు ఏమైపోయావోనని, ఏ అఘాయిత్యం చేసుకున్నావోనని మేము ఎంత కంగారు పడిపోయామో తెలుసా? చచ్చిపోవడానికి కూడా ధైర్యం కావాలి నాన్నగారు. నేను పిరికివాణ్ణి. పెద్దాడా, ఏం మాటలు రావి? నిజం చెప్తున్నానమ్మా. నేనొక అప్రయోజకుణ్ణి, కట్టుకున్న దాన్ని కాపాడుకోలేని అసమర్థుణ్ణి. నా భార్యని చంపించింది ఎవరో తెలిసి కూడా ఏమీ చెయ్యలేని దౌర్భాగ్యుణ్ణి. అంటే అంటే అర్చన చావుకి కారణం ఎవరో తెలుసా? తెలిసింది నాన్నగారు. నా అనుమానమే నిజమైంది. నా అర్చనని పొట్టన పెట్టుకుంది ఆ సౌందర్యే. నిజంగానా? అవునమ్మా, ఆ సౌందర్యే పగబట్టిన తాచుపాములా నా అర్చనని కాటేసింది. నిర్దాక్షిణ్యంగా మంటల్లోకి తోసేయించి అగ్నికీలలకి ఆహుతి చేసింది. ఛీ, అది మనిషి కాదు, రాక్షసి. రాక్షసులకైనా కనికరం ఉంటుందేమో గాని నీ చిన్న కోడలు వాళ్ళందరికంటే గొప్పదన్న పూర్ణ. గెలిచింది, చివరికి తననుకున్నట్టే చేసింది. అర్చన జీవితాన్ని బలి తీసుకుని తోటి కోడల మీద గెలుపును సాధించింది. వీల్లేదండి, అలాంటి దుర్మార్గురాల్ని వదలడానికి వీల్లేదు. అది ఇంతకింత అనుభవించి తీరాలి. అనుభవిస్తుంది అన్నపూర్ణ. శిశుపాలుడు 100 తప్పుల్ని శ్రీకృష్ణుడు భరించినట్లు ఆ దుర్మార్గురాలు చేసిన పాపాల్ని ఘోరాల్ని ఇన్నాళ్ళు మనం క్షమిస్తూ భరిస్తూ వచ్చాం. కానీ ఈ ఇంటి దీపాన్ని ఆర్పేసిన రాక్షసికి ఇంక ఈ భూమి మీద బతికే అర్హత లేదు. లేదు. అవును నాన్నగారు, ఎంతైనా నా తమ్ముడి భార్య కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ నా అర్చననే బలి తీసుకున్నాక ఇక దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. శిక్ష అనుభవించే తీరాలి. అనుభవిస్తుంది. పోలీసులు ఆ మస్తాన్ గాడిని పట్టుకున్నాక, నిజం బయటపడ్డాక పాపం పండి అప్పుడు అనుభవిస్తుంది మరణ శిక్షని. హలో, నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా. రాంప్రసాదా? అవును ఇన్స్పెక్టర్, చెప్పండి. ఆ మస్తాన్ గాడు దొరికాడు. ఇజ్ ఇట్? మస్తాన్ గారు దొరికాడా? ఎస్, ఇప్పుడే లాక్కొచ్చి లోపల పడేశాను. ఇక వాణ్ణి ఎరగదీసి నిజాన్ని కక్కించడం నిమిషాల్లో పని. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇప్పుడు కాదు మిస్టర్ రాంప్రసాద్, మీ భార్యను హత్య చేయించింది ఆ సౌందర్య అని తెలిసిన తర్వాత ఆవిడ్ని అరెస్ట్ చేస్తాను కదా, అప్పుడు చెప్పండి. ఉంటాను. పెద్దడా, పాపాల పర్వతం బద్దలవటం మొదలైంది నాన్నగారు. మస్తాన్ గాడు దొరికాడట. ఇక మిగిలింది అసలు హంతకురాలి పేరు బయటపెట్టడం. అన్యాయంగా నా అర్చన జీవితాన్ని బలి చేసిన ఆ దుర్మార్గురాలికి ఉరి శిక్ష విధించటం.
వాట్? మస్తాన్ పోలీసులకి దొరికిపోయాడా? వాడు నోరు విప్పి నిజం చెప్పాడంటే పోలీసులు నన్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారు. అదే గనక జరిగితే ఈ సౌందర్య బ్రతుకుండి చచ్చినట్టే. నో, అలా జరగకూడదు, జరగకూడదు. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. డాడీ, ఆ దయ్యాన్ని అరెస్ట్ చేస్తారు కదూ? తప్పకుండా అరెస్ట్ చేస్తారమ్మా. అప్పుడు నన్ను కొట్టేవాళ్ళు గాని, నానమ్మని తాతయ్యని నోటుకొచ్చినట్లు తిట్టేవాళ్ళు గాని ఈ ఇంట్లో ఉండరు కదా డాడీ? అవునమ్మా, ఇన్నాళ్లుగా ఈ ఇంటికి పట్టిన శని విరగడైపోతుంది. దరిద్రం వదిలిపోతుంది. మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందమ్మా. అవును, అది పిన్ని కాదు, పిశాచి, కిల్లర్. అన్యాయంగా నాకు మా అమ్మని దూరం చేసిన హంతకురాలు. ఇన్స్పెక్టర్, ఆ రాక్షసి దొరికిందా? చెప్పండి ఇన్స్పెక్టర్, మా ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఆ రాక్షసిని అరెస్ట్ చేశారా? అది ఈ ఇంటి చిన్న కోటలని సందేహించకండి. ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను. వెంటనే దాన్ని అరెస్ట్ చేయండి. నేనొచ్చింది మీ చిన్న కోడలు సౌందర్యను అరెస్ట్ చేయడానికి కాదు, మీ పెద్ద కొడుకు రామ్ ప్రసాద్ను అరెస్ట్ చేయడానికి. ఇన్స్పెక్టర్. ఎస్ మిస్టర్ రామ్ ప్రసాద్, మీ భార్యను హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, మీరేం మాట్లాడుతున్నారు? ఎస్, మా ఇన్వెస్టిగేషన్లో మస్తాన్ అనే కిరాయి హంతకుడికి డబ్బిచ్చి ఈ దారుణాన్ని చేయించింది రామ్ ప్రసాదే అని వాంగ్మూలం ఇచ్చాడు. అందుకే ఎంతో తెలివిగా ఓ పథకం ప్రకారం మీ భార్యను హత్య చేయించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఇది చాలా అన్యాయం. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్, ఆ మస్తాన్ గాడి గురించి మీతో చెప్పిందే నేను. కరెక్టే, ఆ మస్తాన్ గాడు ఇంట్రాగేషన్లో మీ పేరే చెప్పాడు. హంతకుడి వాంగ్మూలాన్ని నమ్మి తీరాలి కదా. కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ నిర్దోషి అనే నేను కూడా అనుకున్నాను, మస్తాన్ నిజం చెప్పేదాకా. ఇన్స్పెక్టర్, ఇదంతా కుట్ర. కరెక్టే, కుట్ర చేసినవాడు ద రియల్ కిల్లర్ నా ఎదురుగానే ఉన్నాడు. మా డాడీ కిల్లర్ కాదు. అందరూ కలిసి కోర్టులో చెప్పుకోండి.
నడు. ఇన్స్పెక్టర్, నా బిడ్డను వెళ్ళండి. ఇన్స్పెక్టర్, అసలు దోషులను వదిలేసి నా కొడుకుని అరెస్ట్ చేయడం అమానుష్యం. మా డాడీని వదిలిపెట్టు. మా డాడీని వదిలిపెట్టు. ఏయ్! అమ్మా. అమ్మా లల్లి, ఇన్స్పెక్టర్, నువ్వు మనిషివా మృగానివా? నేను కాదురా, నువ్వు ఎంతో తెలివిగా ఓ పథకం ప్రకారం నీ భార్యని హత్య చేయించిన మానవ మృగానివి. చట్టం చేతులు చాలా పొడవైనవి. ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. లాక్కెళ్ళండి. అయ్యయ్యో, ఇన్స్పెక్టర్, ఏంటిది? సారీ మేడం, తన భార్యను మర్డర్ చేయించినందుకు మీ బావగారిని అరెస్ట్ చేశారు. ఏంటి బావగారు, మీరా అర్జున్ మర్డర్ చేయించింది? అయ్యయ్యో, ఎంత పని చేశారు బావగారు. పాపం, మతిలేని స్థితిలో మీ భార్య మరో మగాడితో పెళ్లికి సిద్ధపడ్డంత మాత్రానికి కక్ష కట్టి ఏకంగా హత్య చేయించేస్తారా? ఎంత తప్పు. అరే, వద్దనుకుంటే వదిలేయొచ్చు, కాదనుకుంటే డివోర్స్ ఇవ్వచ్చు, కానీ ఏకంగా చంపేయడమా? చా స్త్రీ హత్య పాపం కదా. ఇంజనీరింగ్ చదువుకొని ఇంత అనుభవం ఉండి కూడా హరిప్రసాద్ గారి లాంటి సంస్కారవంతుల రక్తాన్ని పంచుకొని పుట్టిన మీరు ఇలాంటి తప్పు చేయడం ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంతటి నేరం. సౌందర్య, ఇదిగో ఈ ఆవేశమే ఇంత అనర్థానికి కారణం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. ప్లీజ్ బావగారు, కనీసం జైలుకు వెళ్ళాకైనా మీరు ఈ ఆవేశాన్ని తగ్గించుకుంటే పాపం ఏ లోకంలో ఉన్నా అర్చన అక్క మనసు శాంతిస్తుంది. సరేనా ఇన్స్పెక్టర్ గారు? కమాన్.
షాక్ అయ్యారా? పోలీస్ జీపు ఇంటి ముందు ఆగగానే నా కోసమే అనుకొనుంటారు కదూ. ఇక సౌందర్య అరెస్ట్ అయిపోతుంది, పీడ విరగడైపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, అర్చన ఆత్మ శాంతిస్తుంది అని కూడా అనుకొనుండాలే. ఛాన్సే లేదు. ఈ సౌందర్యని అంత తేలిగ్గా ఎవ్వరూ అరెస్ట్ చేయలేరు. సౌందర్య, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందనుకో. చిచి, ఎలా అనుకుంటానత్తయ్యా? నా కళ్ళ ముందే ఓడలు బళ్ళైపోయాయి. గర్జించే సింహం గప్చుపైపోయింది. అన్నపూర్ణాదేవి గిన్నెలు కడిగే పని మనిషి అయిపోయింది. పాపం అర్చన పైలో కలిగిపోతే బావగారేమో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెడుతున్నారు. ఇవన్నీ చూసాక కూడా కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఎలా అనుకుంటావు? సౌందర్య, కొంపలు కూల్చడమే నీ గెలుపని మిడిసి పడకు. హత్యలు చేయించి ఏదో సాధించాలని పొంగిపోకు. నీ అహంకారంతో అందరి గుండెల్లో మంటలు రేపి విజయగర్వంతో అలా నవ్వుకోకు. ఈవేళ నీకున్న డబ్బుతో చట్టాన్ని న్యాయాన్ని కొనేసి ఓ నిర్దోషిని దోషిగా మార్చేసి తప్పించుకున్నంత మాత్రాన ఏదో రోజు నీ పాపం బద్దలు కాకుండా ఉండదు. ఆ రోజున నీలో నువ్వే పశ్చాత్తాపం చెంది కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు ఎన్ని హత్యలు చేస్తావో చేసుకో, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావో తీసుకో. ష్యూర్, చేసుకుంటాను. పండగ తీసుకుంటాను మీ ప్రాణాల్ని. ఇలా నా అరచేతిలో పెట్టి ఆడిస్తాను. ఆగో! నా ఇంట్లో నేరస్తులకి హంతకురాళ్ళకి స్థానం లేదు. డాడీ, ఏం మాట్లాడుతున్నారు? నేను హంతకురాల్నా? ఏ కాదా? కాదు కాబట్టే ఇలా ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను. విన్నారా? ఇప్పటికైనా నమ్మండి. మన బిడ్డకి ఏ పాపం తెలీదు. సంగీత, ప్రాథమ కన్నీళ్లు చూశాక ఇక నేను ఎవరేం చెప్పినా నమ్మను. పోలీసులు చెప్పినా కూడా నమ్మరా డాడీ? అవును, అసలు హంతకుడు దొరికిపోయాడు. ఎవరు? ఇంకెవరు? మా బావగారు రామ్ ప్రసాద్ గారు. నో, నేను నమ్మను. నేను నమ్మలేదు డాడీ. ఇవాళ పోలీసులు మా బావగారిని అరెస్ట్ చేసేదాకా. ఏంటి? మీ బావగారిని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును మమ్మీ, అచ్చన్ని మర్డర్ చేయించినందుకు అరెస్ట్ చేశారు. డాడీ ఏమో నన్నే ఇంకా అనుమానిస్తున్నారు. ఏం డాడీ, మీ కళ్ళకి నేను అంత దుర్మార్గురాలిగా కనిపిస్తున్నానా? సౌందర్య, నువ్వు చెప్పేది నిజమా? చూసావా మమ్మీ, ఇంత చెప్పినా కూడా డాడీ నిజంగానే అంటున్నారు. అంటే నన్ను నమ్మనట్టేగా. చిన్నప్పటి నుంచి అర్చనకి నాకు పోటీ. అది గెలిస్తే భరించలేకపోయేదాన్ని. ఎలాగైనా దాని మీద నాదే పై చేయి కావాలని ఆశపడేదాన్ని. అంతేకాని
చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే అంతటి కిరాతకురాల్ని కాను డాడీ. ఇదంతా ఆ రామ్ ప్రసాద్ చేసిన కుట్ర. నాకు అర్చన మీద కోపం ఉంది కాబట్టి నేరాన్ని తను చేసి నన్నిరికిస్తే మీలాగే అందరూ నమ్మేస్తారని ప్లాన్ చేశాడు. ఇప్పుడు వాడి పాపం పండి వాడే పోలీసులకి చిక్కి తను ఏర్పాటు చేసిన కిరాయి హంతకుడితో సహా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి డాడీ, నేను హంతకురాల్లా? నాకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హతే లేదా? చెప్పండి డాడీ, నా కళ్ళలోకి చూసి చెప్పండి. చెప్పండి. ఆ రాధమ్మ చెప్పింది అన్నారుగా, ఇప్పుడేమంటారు? అర్చన్ని చంపింది ఆ రాంప్రసాదేనని పోలీసులు అరెస్ట్ చేశాక కూడా ఇంకా మన బిడ్డనే అనుమానిస్తారా? మమ్మీ, డాడీనని ఏం లాభం మమ్మీ? అంతా నా తల రాత. ఆ రాధమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతారు, నమ్మేస్తారు. కానీ నేను గుండె పగిలి ఏడుస్తున్నా నమ్మరు, కిమ్మనరు. అంతేగా డాడీ? నిజం నిలకడ మీదే తెలుస్తుందని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇప్పటికీ మీరు నమ్మనంటే నేను చచ్చిపోతాను. సౌందర్య, అవును డాడీ, చెయ్యని తప్పుకి ఎక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారో అనే భయంతో తిండి తిప్ప లేకుండా 3 రోజులుగా ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ గడిపాను. ఇప్పటికీ మీరు నన్ను నమ్మనంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. కట్టుకున్న వాడికి దూరమై కన్న వాళ్ళకి భారమై ఎందుకు నాకు ఈ బ్రతుకు? ఇప్పుడే చచ్చిపోతాను. అమ్మ సౌందర్య, ప్లీజ్. సంగీత, అమ్మాయికి భోజనం పెట్టు. వెళ్ళమ్మా, వెళ్ళి భోజనం చేయి. అబ్బా, ఏం నటించావే! నేనే అనుకుంటే నన్నే మించిపోయావు కదే. మరి ఏమనుకున్నావు మమ్మీ ఈ సౌందర్య అంటే? మీ డాడీనే కరిగించావంటే ఇక నీకు తిరిగే లేదు. రాధ, ఏంటిది? ఎన్నాళ్ళిలాగా? డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయావా? ఇలా మందులు వేసుకోకుండా ఏడుస్తూ కూర్చుంటే కంటికి ప్రమాదం అని చెప్పారు కదా. నా బిడ్డే నాకు దూరం అయిపోయాక ఇక నా కళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? రాధా, ఏమిటా మాటలు? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వద్దండి,
నాకే టాబ్లెట్లు వద్దు, నాకు ఈ బతికే వద్దు. రాధా ప్లీజ్ అలా మాట్లాడద్దు. నిజంగా భగవంతుడు ఎంతటి కఠినాత్ముడండి. లేకపోతే నా బిడ్డను తీసుకుపోయి బండరాయిలాగా నన్నెందుకు బతికిస్తాడండి? చెప్పండి. ఊరుకో రాధా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే మాత్రం దూరమైన మన బిడ్డ తిరిగి వస్తుందా చెప్పు. రాదు, ఒక బిడ్డ రాదు, ఇంకో బిడ్డ లేదు. నేను ఎంత గొప్ప అదృష్టవంతురాలండి. ఊరుకో రాధా ప్లీజ్. హలో, ఏమిటి హత్యా నేరం కింద మా అల్లుడిని అరెస్ట్ చేశారా? నో, అబద్ధం. అర్చన మరణానికి మా అల్లుడికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే ఓకే, అలాగే. ఏమిటండి మనల్ని అరెస్ట్ చేయడం ఏమిటి? ఒకవేళ ఇది కూడా సౌందర్య చేసిన కుట్ర అంటారా? ఖచ్చితంగా. అయ్యో, ఎందుకండి సౌందర్య ఇలా చేస్తోంది? పాపాల మీద పాపాలు చేస్తూ చివరికి ఏం కావాలనుకుంటుందండి? ఇంకా ఎంతమంది ఉసురు పోసుకోవాలనుకుంటుంది? కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదే పడుతుంది. అయినా సరే వీల్లేదండి. మన రక్తం పంచుకుని పుట్టిందైనా సరే ఇంకా దాని అన్యాయాలు కొనసాగడానికి వీల్లేదు. లేదు రాధా, ఈ నిజాన్ని తనతో చెప్పి తనని కూడా మనం దూరం చేసుకుంటామా? అయ్యో భగవంతుడా, అలాంటి దాన్ని నా కడుపుని ఎందుకు పుట్టించావయ్యా? అది నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నవమాసాలు మోసి అలాంటి రాక్షసుకు జన్మనిచ్చినందుకు నన్ను నేనే శపించుకుంటున్నాను. తప్పు. ఏమండి? ఊరుకో ఊరుకో రాధా. ఎవరు నీకు డబ్బిచ్చింది? చెప్పు, చెప్పరా? సౌందర్య. ఎంత పని చేశారు బావగారు? పాపం మతి లేని స్థితిలో మీ భార్య మరో మగాడితో పెళ్లికి సిద్ధపడ్డంత మాత్రానికి కక్ష కట్టి ఏకంగా హత్య చేయించేస్తారా? రామ్, ఏంటి రామ్ ఇలా జరిగింది? చట్టం కరెన్సీ నోట్లకి అమ్ముడు పోయింది కళ్యాణ్.
అన్యాయంగా అర్చనని బలి తీసుకున్న వాళ్ళని వదిలేసి నన్ను రామ్, నిజం అనేది సూర్యుడు వెలుగు లాంటిది. అబద్ధం అనే చీకట్లో దాన్ని ఎల్లకాలం ఎవరూ అణిచిపెట్టలేరు. నువ్వు నిర్దోషివని నాకు తెలుసు. రేపు కోర్టుకు వచ్చాక ఈ ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. తెలిస్తే ఏంటి ప్రయోజనం? నా అర్చన ప్రాణాలతో తిరిగొస్తుందా? రాదు, రానే రాదు. రామ్, ఏంటా మాటలు? నీ అర్చన నీకు దూరం అయిపోయినా నిన్ను కన్నవాళ్ళున్నారు. అమ్మా అమ్మ అంటూ కలవరిస్తున్నా నీ కూతురు లల్లి ఉంది. వాళ్ల కోసమైనా నువ్వు నిర్దోషిగా విడుదల కావాలి. అవుతావు. ఏమో కళ్యాణ్, నాలో ఆశలన్నీ చచ్చిపోయాయి. సుఖం, శాంతి, సంతోషం అన్నీ అన్నీ నా అర్చనతో పాటే. ప్లీజ్ రామ్, నీకు దూరమైన నీ అర్చన్ని నీకు తిరిగి తెచ్చివ్వలేను, కానీ అన్యాయంగా ఈ మర్డర్ కేసులు ఇరుక్కున్న నిన్ను నేను కాపాడుకుంటాను. నేను రక్షించుకుంటాను రామ్. ఆ ధర్మదేవత సాక్షిగా చెప్తున్నాను. న్యాయస్థానం తలుపు తట్టి నా స్నేహితుడు నిర్దోషి అని ఎలుగెత్తి చెబుతాను. అసలు హంతకుల్ని ఉరికమ్మం ఎక్కించి అర్చన ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను. కళ్యాణ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అర్చనను హత్య చేయించినందుకు రామ్ని పోలీసులు అరెస్ట్ చేశారా? అవునమ్మా, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామ్ని కలిసి వస్తున్నాను. ఇది చాలా అన్యాయం రా. భార్య కోసం అలమటించిపోయేవాడు ఆ భార్యని హత్య చేయించాడంటే పోలీసులు ఎలా నమ్మారా? పోలీసులకు కావాల్సింది నమ్మకాలు కాదమ్మా, సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు బలంగా ఉన్నాయనే కేసు బనాయించారు, అరెస్ట్ చేయించారు. అందుకేరా చెవులే తప్ప కళ్ళు లేని చట్టం గుడ్డిది అంటారు. సందేహమే లేదు, ఇదంతా ఏదో కుట్ర. అవునమ్మా, ఈ కుట్ర చేసింది కూడా తప్పకుండా ఆ సౌందర్య అయి ఉంటుంది. కళ్యాణ్ అంటే అన్యాయంగా అర్చన ఆహుతైపోవడానికి కారణం ఆ దుర్మార్గురాలేనమ్మా. అవునరా, తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలను బలి తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడదు. పాపం కొండ లోయల్లో నిస్సహాయంగా స్పృహలేని స్థితిలో మంటల్లో కాలిపోయిన అర్చన్ని తలుచుకుంటుంటే గుండె చెరువైపోతుందమ్మా. ఏ మనిషి అయినా మృత్యువు తనని చుట్టుముట్టినప్పుడు రక్షించండి, కాపాడండి అని అరుస్తారు. కానీ అలాంటి అవకాశం కూడా లేకుండా అర్చన వదిలిపెట్టకూడదు. ఇంతటి ఘోరం తలపెట్టిన సౌందర్యాన్ని వదిలిపెట్టకూడదు. సౌందర్య లాంటి వాళ్ళు డబ్బుతో న్యాయాన్ని, చట్టాన్ని కొనేయగల సమర్థులమ్మా. రామ్కి అన్యాయంగా శిక్ష పడుతుందేమోనని భయంగా ఉందమ్మా. లేదు కళ్యాణ్, అలా జరగదు. ముమ్మాటికి అలా జరగదు. ఈ లోకంలో డబ్బు కమ్ముడుపోయే నీచులే కాదు, ధర్మానికి కట్టుబడి ఉండే మహాత్ములు ఉన్నారు. రామ్ నిర్దోషి, తప్పకుండా బయటపడతాడు.